నమస్తే. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ప్రశాంతి రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. ప్రశాంతి రెడ్డి గారిని చాలా అసభ్యకరంగా మాట్లాడారు, వ్యక్తిగత విషయాలపైన మాట్లాడారు ఆయనని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఒక మహిళ పైన ఒక వ్యక్తిగత విషయాలపైన తమ వివాహాలను అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా ఆయన చాలా బహిరంగంగా మాట్లాడారు. దీనికి అక్కడున్న ప్రజలు అంతేకాకుండా నాయకులు కూడా మద్దతు తెలిపారు ఆ నాయకుడికి. అయితే ఎక్కడ ఇలాంటి సంతంతా వైఎస్ఆర్సీపీలోనే ఉంటుంది. ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు, కించపరచలు, వ్యక్తిగత విషయం అందరూ వైఎస్ఆర్సీపీలో ఉంటారు. ఉదాహరణకి ఈయన ఆ పేరు నాని, ఆ కొడాలి నాని, ఆ అంబటి రాంబాబు, ఆ రోజమ్మ గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే ఆ నాయకుడు కూడా అలాగే ఉన్నారు. ఆ నాయకుడు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ పెళ్ళిళ్ళపైన, వాళ్ళ వివాహాలపైన చాలా వ్యక్తిగతంగా మాట్లాడారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవాలి ఆ పార్టీ. అప్పుడే రానున్న ఎన్నికల్లో అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి తప్పు మీద తప్పులు చేసుకుపోవడం వల్ల ప్రజలు మరింత నమ్మకం ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నమ్మకం కోల్పోతారు తప్ప విశ్వాసాన్ని చూపలేరని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.